మనము ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథములో నుండి ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును. చాలండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క బిడలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యములో దేవుడు సంఘమును గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సంఘమును గురించి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. సంఘము అంటే బైబిల్లో ఏం రాయబడిందంటే, సంఘము అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమే. ఏంటది? యేసయ్య శరీరమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య యొక్క శరీరము అంటే సంఘముగా ఇక్కడ కూడి ఉన్న మనం అందరము ఎవరము అని దేవుని వాక్యం చెప్తా ఉందంటే, మనలో కొందరు చేతులు అయితే కొందరు యేసు ప్రభుకి కాళ్ళుగా మనం ఉన్నాం. కొందరు యేసు ప్రభుకి నోటిగా మనం ఉన్నాం. కొందరు యేసయ్యకి కళ్ళుగా మనం ఉన్నాం. కొందరు యేసయ్యకి చెవులుగా మనం ఉన్నాం. మనందరం కలిస్తేనే ఏంటది? యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరము. ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్నారా? చాలాసార్లు దేవుని యొక్క వాక్యంలోని విషయాలు ఆలోచన చేస్తే విచిత్రంగా ఉంటుంది. సంఘము అంటే ఒక్కరిద్దరితో అయ్యేది కాదు. సంఘం అంటే సార్వత్రిక సంఘం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరమే అని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. ఇక్కడ మనం చదువుకున్న దేవుని యొక్క మాటలలో మనం చూస్తే బైబిల్ ఏం వ్రాయబడి ఉందంటే, పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలట. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడం ఏంటి? వాళ్ళు పరిశుద్ధులు కదా ఆల్రెడీ. ఇంకా సంపూర్ణత, పరిశుద్ధత వేరు, సంపూర్ణత వేరు కదండి. పరిశుద్ధత వేరు, సంపూర్ణత వేరు. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి అంటే బైబిల్లో ఏం రాయబడి ఉందంటే, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడం అంటే ఏంటి అంటే, కొందరు పరిశుద్ధులు వారు ఎప్పటికీ సంపూర్ణులు కాలేరు. సార్వత్రిక సంఘంతో కలిస్తేనే వారు పరిశుద్ధులు సంపూర్ణులు అవుతారని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దీంట్లో ప్రాముఖ్యంగా ఈరోజు దేవుడు నా హృదయంలో పెట్టిన మాట ఏంటి అంటే, క్రీస్తు శరీరము అంటే సంఘము. క్రీస్తు యొక్క శరీరం అంటే ఏంటి? సంఘము. ఎవరు? ఇక్కడున్న మనం అందరం కూడా క్రీస్తు యొక్క శరీరములో భాగస్థులమై ఉన్నాము అని దేవుని వాక్యం చెప్తాం. క్రీస్తు శరీరము ఏం కావాలట? క్షేమాభివృద్ధి చెందాలి. హల్లెలూయా. ఏం చెందాలి? క్షేమాభివృద్ధి. ఈ ఒక్క మాటలో రెండు మనకు కనబడుతున్నాయి. ఒకటేమో క్షేమము, రెండవదేమో అభివృద్ధి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి ఏం కావాలి అంటే, దేవుడు కోరుకునేది ఏంటంటే సంఘము ఎప్పుడు క్షేమంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. రెండవది, సంఘము అనుదినము అభివృద్ధి చెందాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, అందుకే బైబిల్ గ్రంథములో ఆది అపోస్తలుల సంఘమును గురించి మనం ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆది అపోస్తలుల దినాల్లో సంఘము కూడా ఎట్లా ఉండేది అంటే, ఎక్కడ చూసినా ఆది అపోస్తలుల దినాల్లో సంఘం ఎలా ఉండేదంటే సందడిగా ఉండేది. ప్రతి ఆదివారం ఒక గొప్ప పండుగే. మనకు కూడా ఇక్కడ కల్వరి ప్రార్థన మందిరానికి కూడా ప్రతి ఆదివారము ఒక గొప్ప పండుగనే జరుగుతూ ఉంది. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, నిజంగా మీరందరూ కూడా ప్రతి ఆదివారం ఇక్కడ కలుసుకుంటున్నారు. నేనేమి ఎప్పుడు సంతోషపడతాను ఏంటి అంటే,
నిజంగా మీరందరూ ప్రతి ఆదివారం ఒకరినొకరు చూసుకుంటారు, ఒకరితో ఒకరు కలుస్తారు, ఒకరితో ఒకరు ప్రార్థన అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత అందరు కలుసుకుంటారని నేను అనుకుంటాను. అవునా? కలుసుకుంటారా లేదా? అందరు కలుసుకుంటారు. బ్రదర్స్ అందరు కూడా వాళ్ళు వెనుకున్న వాళ్ళతో ముందున్న వాళ్ళతో వెనుకున్న వాళ్ళు అందరు కలిసి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని, నిజంగా మనకొక కుటుంబము, ఒక పెద్ద కుటుంబం ఎక్కడుందంటే ఇక్కడే. దేవుని మందిరమే మనకు ఒక పెద్ద కుటుంబంగా కనబడతా ఉంది. ఆది అపోస్తల దినాల్లో కూడా సంఘము అలాగే ఉండేది. ప్రేమైన వాళ్ళ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే 120 మంది వారందరూ కూడా మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు వారి మీదికి దిగి వచ్చాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వారి మీదికి దిగిరాగా వాళ్ళందరూ కూడా భాషలతో మాట్లాడుతున్నారు. గొప్ప కార్యాలు, దేవుని యొక్క గొప్ప కార్యాలను వారు ప్రచురం చేస్తున్నారు అని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. ఆ దినాల్లో ఉన్న పరిస్థితి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అప్పటికే యేసుక్రీస్తు ప్రభు చనిపోయి కరెక్ట్గా 50 రోజుల్లో ఇంకా వాళ్ళు భయాన్ని వీడలేదు. శిష్యులందరూ ఎలా ఉన్నారంటే భయంతోనే ఉన్నారు. అంతకుముందే యేసుక్రీస్తు ప్రభు 50 రోజులు అంటే ఇక ఒక నెల 2 నెలలు అంతే. 2 నెలల లోపలిని వాళ్ళందరూ ఇంకా భయంగా ఉన్నారు. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి పరలోకంలోకి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనం ఏం చేయాలా, మనం ఏం పని చేయాలా, పని ఎలా చేయాలా, ఈ సంఘాన్ని ఎలా నిలబెట్టాలా అని వారు ప్రార్థన చేస్తున్నారు, ఆలోచన చేస్తున్నారు. అయితే దేవుడు వారిని పరిశుద్ధాత్మతో నింపినట్లుగా దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉంది. ప్రేమైన వారు దేవుని పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత బైబిల్లో ఏం రాయబడిందంటే, అక్కడున్న అపోస్తలుడైన పేతురు లేచి నిలవబడి అక్కడున్న మనుషులందరి దగ్గరికి బయటికి వచ్చి చూస్తే చుట్టూ కొన్ని వేల మంది ప్రజలు గుంపులుగా కూడి వారందరూ కూడా వీరు ఏం చేస్తున్నారా అని వాళ్ళను చూస్తూ ఉన్నారు. ఎవరు వారందరూ అంటే, అది పెంతెకోస్తు పండుగ. ఆ పెంతెకోస్తు పండుగకి ఇశ్రాయేలీయులందరూ కూడా ఆయా దేశాల నుండి, ఆయా ప్రాంతాల నుండి వారందరూ కూడా ఆ ప్రాంతములోనికి వచ్చారు. బైబిల్లో వ్రాయబడి ఉంది. ప్రియమైన వారు, అనేక దేశాల నుండి వారందరూ, ఇశ్రాయేలీయులందరూ అక్కడికి వచ్చి కూడుకున్నారు. వీరు మాత్రము ప్రార్థన చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. వీరు ఏ గుంపుగా ఉన్నారు? వీళ్ళు ప్రార్థన చేసే గుంపుగా ఉన్నారు. వాళ్ళందరూ పండుగ చేసుకునే గుంపుగా అక్కడికి వచ్చారు. దేవుని యొక్క వాక్యం ఏం రాయబడింది ఏమంటే, అపోస్తలుడైన పేతురు అప్పుడు లేచి నిలబడి ఆ ప్రజలందరితో నిలబడి గట్టిగా చెప్తున్నాడు. ఏమని అంటే, వారందరూ ఏమనుకుంటున్నాడు, ఎవరు పరిశుద్ధాత్మతో నింపబడి వీళ్ళందరూ పొద్దున్నే మంచిగా మద్యముతో మత్తులై ఉన్నారు అని వారు అనుకుంటున్నారు. అప్పుడు పేతురు లేచి నిలబడి ఏమని చెప్తున్నా అంటే, ఓ గలిలయ మనుష్యులారా, మీరు అనుకోవచ్చున్నట్లుగా మేమందరం మద్యముతో మత్తులమై లేము. ఇదిగో యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచించిన ప్రవచనము ఈరోజు ఇక్కడ నెరవేర్చబడింది. హల్లెలూయా. అంచె దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు ఆ దినాల్లో వాగ్దానము చేశాడు కదా. ఆ వాగ్దానము నెరవేర్చబడింది ఇప్పుడు అని దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించిన సమయంలో ఒకే ఒక ప్రసంగానికి 3,000 మంది రక్షణ పొందారు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సంఘములో కొత్త వ్యక్తులు 3,000 మంది, వాళ్ళ 120 మందికి 3,000 మందిని మనం కలిపితే 3,120 మంది అయ్యారు. ఆ 3,000 మందికి అపోస్తలులు అందరూ కలిసి బాప్తిసం ఇచ్చారు. వారందరూ కూడా సంఘములో చేర్చబడినట్లుగా దేవుని యొక్క వాక్యములో
వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నేనేమి దేవుడు నా హృదయంలో పెట్టిన ఆలోచన ఏంటంటే సంఘము యొక్క క్షేమము, సంఘము యొక్క అభివృద్ధి. హల్లెలూయా. మీలో ప్రార్థించే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రార్థన ప్రతి దినము మీరు చేయాలి, ప్రతి దినం చేయాలి. ఏమనంటే, ప్రభువా మా సంఘము క్షేమంగా ఉండాలి, మా సంఘము అభివృద్ధి చెందే సంఘముగా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఈ రెండు గనక ఏ సంఘములో ఉంటాయో ఆ సంఘము దేవుని చిత్తానికి లోబడిన సంఘముగా ఉంటుంది. హల్లెలూయా. ఆ సంఘములో ఎప్పుడు పండగే పండగ, పండగ పండగే. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, అట్లాంటి సంఘం ఆది అపోస్తల దినాల్లో ఉంది. మళ్ళీ మనం చూస్తే ఈ దినాల్లో కూడా చాలా సంఘాలు ఇతర దేశాలలో, ఇతర రాష్ట్రాలలో, కొన్ని మన రాష్ట్రాల్లో కూడా కొన్ని సంఘాలను దేవుడు ఆ రీతిగా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు ఇక్కడ ఖమ్మం పట్టణములో ఉన్న నీకు నాకు ఇచ్చిన ఒక గొప్పతనం ఏంటి అంటే, ఈ సంఘములో మీరుండుట దేవుడిచ్చిన భాగ్యం. అనుదినం ఈ సంఘము క్షేమంగా ఉండాలి, అనుదినము ఈ సంఘము అభివృద్ధి పరచబడాలి. అంటే ప్రతి ఆదివారము ఈ సంఘములో కొత్త వ్యక్తులు చేర్చబడాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రతి ఆదివారం ఈ సంఘములో క్రొత్త వారు రావాలి. ఈరోజు కొత్త వారు ఎవరో వచ్చారని ఇప్పుడు నేను ఎవరు కొత్త వారు ఈరోజు వచ్చిన వారు? ఓకే, మంచి, దేవునికి స్తోత్రం. ఇంకెవరు లేరా? ఒక్కరు, ఆ అమ్మ కూడా ఉన్నారు అక్కడ కొత్త. మంచిది, కూర్చుందాం. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అమ్మ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా కంటిన్యూగా సంఘంలోనికి మీరు రండి. అయ్యగారుల పక్షంగా, సంఘం పక్షంగా నేను కూడా మీకు ఆహ్వానాన్ని తెలుపుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాల్ యాంగిచో గారి సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తే చాలాసార్లు మనం వినుంటాం కదా పాల్ యాంగిచో సంఘాన్ని గురించి. ముగ్గురు వ్యక్తులతో ఆ సంఘము ప్రారంభించబడింది. ఎవరెవరు? పాల్ యాంగిచో గారు, ఆయన భార్య, ఆయన యొక్క అత్తగారు. వీరు ముగ్గురే ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో సంఘముగా కూడి ప్రార్థన చేసుకునే వాళ్ళంట. వాళ్ళు ముగ్గురు ఎన్ని సంవత్సరాలు ఆరాధన చేశారు? ప్రతి ఆదివారం అంటే 7 సంవత్సరాలు ఆరాధన చేశారట. అసలు ప్రతి ఆదివారం 7 సంవత్సరాలు ముగ్గురితోనే నేను ఆరాధన చేశానని ఆయన తన పుస్తకంలో రాస్తాడు. ప్రియమైన వాళ్ళారా, అయితే దేవుడు ఆయన్ని ఏం చేశాడంటే ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఎలా దేవుడు ఆశీర్వదించాడు ఆయన్ని అని అంటే, ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయనతో అన్నాడట, ప్రభా 7 సంవత్సరాలు అయింది, ఆ సంఘం ఇంకా అభివృద్ధి పరచబడట్లేదు, నేను సేవను ఆపేస్తాను, నేను సేవను మానేయాలని అనుకుంటున్నాను. అసలు నేను సేవకు నాకు పిలుపు ఉందా? నేను సేవ చేయడానికి అర్హుడనేనా? నీ పరిచర్య చేయడానికి నేను అర్హుడనేనా అని పాల్ యాంగిచో గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయన్ని నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడట. ఒక ఆదివారం ఒక చిన్న ఆలోచన ఆయనకు కలిగిందంట. దేవుడు ఏం చెప్పాడంట, ఇక్కడ ముగ్గురు కాదు 30 మంది ఉన్నట్టుగాను ఒక 30 కుర్చీలు కొని ఇక్కడ వేయమని చెప్పాడట దేవుడు. వెంటనే ఆయన ఏం చేశాడట, 30 కుర్చీలు తీసుకొచ్చి శుక్రవారం రోజు తీసుకొచ్చి 30 కుర్చీలు అక్కడ వేసి ఆయన పాటలు పాడడం మొదలు పెట్టాడట. ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల ఆ 30 కుర్చీలలో మనుషులు కూర్చొని ఉన్నారట. హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చారో తెలియదు, 30 మంది అయ్యారు. 30 ప్లస్ వీళ్ళు ముగ్గురు 33 మంది దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అట్లా ఆ 30 మందిలో దేవుడు చిన్నగా కార్యాలు జరిగిస్తున్నాడు. 3 నెలలు తిరగక ముందే 300 మంది విశ్వాసులు అయ్యారట ఆయనకి. హల్లెలూయా. 300 మంది విశ్వాసులైతే కరెక్ట్గా
వీరు ఇక ఇదే మార్గములో ఇదే ఆలోచనతో ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసాలు చేస్తున్నాడు, కష్టపడి పని చేస్తున్నాడు, స్వార్థ పని చేస్తున్నాడు. సరిగ్గా 1 సంవత్సరం అయ్యేసరికి 3,000 మంది విశ్వాసులు అయ్యారట ఆ సంఘములో. హల్లెలూయా. ఇక దినదినము అభివృద్ధి పరచబడతా ఉంది ఆ సంఘము. అప్పుడు ఆ 3,000 మంది విశ్వాసులతో 3 సంవత్సరాలు విస్తారమైన దేవుని యొక్క పనులు ఆయన జరిగించాడట. ప్రియమైన వాళ్ళని పాల్ యాంగిచో గారు 3,000 మంది విశ్వాసులు అయిపోయిన తర్వాత, సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత ఒకరోజు పాల్ యాంగిచో గారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఆయనతో అన్నాడంట, ఇప్పుడు ఈ సంఘాన్ని వదిలిపెట్టి నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని చెప్పాడట దేవుడు. నువ్వు వేరే ప్రాంతంలో సంఘం కట్టడానికి నేను నిన్ను పంపిస్తాను, నువ్వు ఆ ప్రాంతంలోనికి వెళ్ళాలి అని చెప్పాడు. మరి ఈ సంఘం ప్రభువా అంటే, ఈ సంఘము నీవు ఆల్రెడీ నువ్వు సిద్ధపరిచిన శిష్యులు ఉన్నారు కదా, ఇంకా నీ కింద అసిస్టెంట్స్ పాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి అప్పగించి నువ్వు వెళ్ళిపోయి హైదరాబాద్ అంత దూరం వెళ్ళి నువ్వు అక్కడ ఒక సంఘాన్ని ప్రారంభించాలి అని దేవుడు చెప్పాడ. ఆయన ఏడుస్తున్నా అంట, ఏంది ప్రభువా, నేను ఇప్పటికీ 3, 7, 10 సంవత్సరాలు నేను ఆరాధించి ఈ సంఘం 3,000 మంది అయింది, ఇక హ్యాపీ అని అనుకున్నాను నేను అనుకుంటున్నా. ఈ దినాల్లో మీరు ఇట్లా నన్ను వెళ్ళిపోమంటున్నారని ఒక ఆదివారము ప్రకటన చేశాడట సంఘములో. వచ్చే ఆదివారం నుండి నేను ఇక్కడ ఉండట్లేదు, దేవుడు నన్ను ఒక కొత్త ఆరాధన వేరే ప్రాంతానికి వెళ్ళి దేవుడు సంఘాన్ని నిర్మించమని దేవుడు నాతో చెప్పాడు అంటే, సంఘములో ఉన్న సంఘ పెద్దలు అన్నారట, సార్ అయ్యగారు మీతో మాట్లాడింది దేవుడా, ఇంకా సైతాన్ ఏమన్నా మాట్లాడిందా అని అడిగారట. మీరు అంటున్నారు సంఘము వదిలిపెట్టి పోవడము ఆ దేవుని చిత్తం కాదు, మళ్ళీ ప్రార్థన చేయండి. మళ్ళీ 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అదే ప్రేరేపణిస్తున్నాట, నీవు ఇక్కడ ఉండొద్దు. ఆదివారము ఆ సంఘాన్ని సేవకులకు అప్పగించేసి ఆయన వెళ్ళిపోయి చాలా దూరం ప్రాంతానికి సియోల్ అనే ఇప్పుడుండే పట్టణానికి వచ్చి అక్కడ స్వార్థ పరిచర్య మళ్ళీ కొత్తగా ప్రారంభించాడంట. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, ఇప్పుడున్న సంఘము దాదాపుగా 10 లక్షల మంది సంఘము దేవుడు ఆయనకి అనుగ్రహించాడు. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, నిజంగా ఇప్పుడున్న ఆ సంఘములోనికి ప్రతి ఆదివారము కనీసం 500 మంది అయినా కొత్త వాళ్ళు వస్తారంట. ప్రతి ఆదివారము ఎంతమంది కొత్త వాళ్ళు? 500 మంది కొత్త వాళ్ళు. అంటే నిజంగా సంఘము యొక్క అభివృద్ధి ఎలా ఉన్నది అనేది మనము ఆలోచించాలి. అంటే నెలకి కనీసం 2-3 వేల మంది కొత్త విశ్వాసులు యాడ్ అవుతారు. దేవుని యొక్క వాక్యం కూడా అదే చెప్తా ఉంది. ఆది అపోస్తలుల సంఘం కూడా ఎలా ఉన్నది అంటే, దేవుడు ప్రతి ఆదివారము దినదినము ఆ సంఘము లెక్కకు విస్తరిస్తూ ఉంది అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, పాల్ యాంగిచో గారి సంఘములో ఆ రీతి అయిన కార్యాలు జరిగించబడ్డానికి కారణం ఏంటి అంటే, ఆ సంఘములో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అంటే మరి మన సంఘంలో దేవుడు లేడా? ఉన్నాడు. ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు, అక్కడ దేవుడు ఉన్నాడు. కానీ వారి నమ్మిక వేరు, మన నమ్మిక వేరు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నుండి నిజంగా దేవుడు మన సంఘాన్ని కూడా అలా ఎందుకు చేయకూడదు? హల్లెలూయా. అవకాశం ఉందా లేదా? మన సంఘాన్ని కూడా దేవుడు అభివృద్ధి పరచడానికి అవకాశం ఉందా లేదా? తప్పకుండా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా చేస్తాడు దేవుడు? ఈరోజు మనం కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథములో నుండి దేవుని మందిరమును గురించిన కొన్ని ఆలోచనలు మనం ఆలోచించుదాం. కీర్తనల గ్రంథంలోనికి వెళ్దాము. బైబిల్ గ్రంథములో కీర్తనల గ్రంథము 27వ కీర్తన 1వ వచనం నుండి 4 వచనాలలో ఉన్న దేవుని యొక్క వాక్యములో
మనము యెహోవా నాకు వెలుగును రక్షణయై ఉన్నాడు. హల్లెలూయా. దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవా నాకు వెలుగు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాల్ యాంగిచో గారు కూడా ఏమని ప్రార్థన చేసేవాడంట అంటే, దేవా నీవే నాకు వెలుగై ఉన్న దేవుడవు అని చెప్పి ప్రార్థించేవాడట. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. హల్లెలూయా. నేనెవరికి భయపడుదును? చదవండి అది. నేనెవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గము, నేనెవరికి వెరుతును? చాలమ్మా. హల్లెలూయా. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చేద్దాం గట్టిగా. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దావీదు మహారాజుగా ఉండి రాసిన కీర్తన ఈ కీర్తన. దావీదు భక్తునికి ఎంత ఇష్టమో దేవుని మందిరం అంటే. ప్రియమైన వాళ్ళని, దేవుని మందిరం అంటే నీకు ఇష్టమా? దేవుని మందిరాన్ని నీవు ప్రేమిస్తున్నావా? దేవుని మందిరములో ఒలివ మొక్కల వలె నీవు ఉండాలని ఆశపడుతున్నావా? నీ పిల్లలు దేవుని మందిరములో ఎదగాలని నీవు కోరుకుంటున్నావా? దావీదు కోరుకున్నదంతా ఏంటంటే అదే. 23వ దావీదు కీర్తన 6వ వచనంలో దావీదు మహాభక్తుడు ఏమంటాడంటే, నేను బ్రతుకు దినములన్నిటను కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేస్తానంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడ నివాసం చేస్తాడట? దావీదు ఒక మహారాజు. దావీదు కోరుకుంటే ఎంత పెద్ద ప్యాలెస్ అయినా కట్టుకోవచ్చు కదండి. దావీదుకున్న ప్యాలెస్ చాలా గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా దావీదు మహాభక్తుడయ్యుండి మహారాజయ్యుండి ఉన్నతమైన స్థానములో ఉండి దావీదు ఏమంటున్నాడంటే, నేను దేవుని మందిరములో నివాసము చేయడానికి ఇష్టపడుతున్నానన్న. ఆ దావీదు ఎందుకు అంటే ఆయనకేం తెలుసో తెలుసా? యెహోవా నాకు వెలుగును రక్షణయ్యి ఉన్నాడు, కాబట్టి నేనెవనికి భయపడుదును. హల్లెలూయా. ముందు మనం ఏం కోరుకోవాలంటే మనలో ఉన్న భయం అంతా తొలగిపోవాలి. హల్లెలూయా. ఏం తొలగిపోవాలి? మనలో భయాలు చాలా ఉన్నాయి, చాలా రకాలైన భయములు మనలో ఉన్నాయి. ప్రియమైన వారులారా, ఈరోజు మనం ఆలోచన చేస్తే మనం ఏమి తిందామన్నా భయమే, ఏం తినకపోయినా భయమే ఏమవుద్దు అని. అడిగేస్తే భయమే, రాత్రి పడుకున్నా భయమే, ఉదయం లేవగానే భయమే, మన పిల్లల జీవితం భవిష్యత్ ఎలా అని భయము, నా పిల్లల పరిస్థితి ఏంటి, రాబోయే రోజుల్లో నా పిల్లలు ఏమవుతారనే భయము, అప్పులోడొస్తే భయము, ఏది ప్రతిదీ భయమే. ప్రియమైన వాళ్ళారా, మనం ఆలోచన చేస్తే ఈ భూమి మీద మనం బ్రతికే బ్రతకంతా కూడా భయముతోనే బ్రతుకుతున్నాం. ప్రియమైన వాళ్ళ, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, యేసయ్య బైబిల్లో వ్రాయబడింది, భయపడకుడి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఏ విషయంలోనైనా మనం భయము చెందవలసిన అవసరత లేదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. అందుకే పరిశుద్ధాత్మ దేవుడట మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన ఎవరు అంటే బైబిల్లో వ్రాయబడింది, దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే దేవుడు మనకు అనుగ్రహించాడు. ముందు మన జీవితంలో నుండి మనం తీసివేయాల్సింది ఏంటి అంటే భయాన్ని తీసేయాల. అమ్మో నాకు భయం వేస్తుంది అని అంటాం సడన్గా. అమ్మో లేదని నేను భయపడతాను, నాకు భయము. ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా ఏ సందర్భం జరిగినా ఈ ఒక్క మాట మాత్రం మీ నోట నుండి రానియదు. ఏ మాట అది? నాకు భయం వేస్తుంది. నువ్వు మధ్యరాత్రి ప్రయాణం చేయి, నాకు భయం వేస్తుంది అని నువ్వు అనుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డ, దావీదు అదే మాట్లాడుతున్నాడు, నేను ఎవరికి భయపడదును అంటే. ఆ దినాల్లో దావీదు భక్తునికి, దావీదు మహారాజుకి ఏముందంటే, ఆయన మహారాజు, ఆయనకు థ్రెట్ ఉంది. ఏముంది? ఎవరో వచ్చి నన్ను చంపుతారు తప్పకుండా, ఏదో ఒక రోజు నా మీద, నాకు ఆయనకు శత్రువులు ఉన్నారు.
నా శత్రువులు నన్ను చంపుతారని భయము దావీదుకు లేదు. ప్రేమైన వాళ్ళ, ఈ దినాల్లో చాలామంది రాజకీయ నాయకులకి గన్మ్యాన్స్ ఉంటారు, అవునా కాదా? తప్పకుండా ఉండాలి, లేకపోతే వాళ్ళ మీద ఎవరో ఒకరు దాడి చేస్తారు. రాజకీయ నాయకులకు గన్మ్యాన్స్ ఉండడం తప్పలేదు, కానీ సేవకులకు కూడా గన్మ్యాన్స్ తయారయ్యారు. అవసరమా అని మీరు అనుకోవచ్చు. అవసరమే. ఇప్పుడు పరిస్థితులలో అవసరమే ఉంది. చాలామందికి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ కష్టం ఎవరు వాళ్ళు మీదకి వచ్చి మనకు పాస్టర్ గారిని చంపేశారు అంటే గన్మ్యాన్తో పని లేదు. నిజానికి దేవుడే గన్మ్యాన్ మనకి. హల్లెలూయా. నేను నీ ముందున్నాను, నేను నీ వెనక ఉన్నాను, నీ చుట్టూ నేను ఆవరించి ఉన్నాను అంటాడు దేవుడు. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, మనకి నిజంగా ఆలోచన చేస్తే దేవుని దూతలే మన చుట్టూ ఎప్పుడు ఆవరించి ఉంటారు. దేవుని సేవకులకు గన్మ్యాన్స్ అవసరం లేదు. కానీ కొందరు వారికున్న ధనాన్ని బట్టి, వారికున్న ఆస్తిని బట్టి, నాకు తెలిసిన ఒక గొప్ప పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు చాలా చాలా గొప్ప పాస్టర్ గారు. అంటే ప్రతి ఆదివారము 1,00,000 మంది విశ్వాసులు ఆయన మందిరానికి వస్తారు. 1,00,000 మంది విశ్వాసులు వస్తారు ప్రతి ఆదివారం. ఆ పాస్టర్ గారి పేరు నేను చెప్పను, కానీ ఆ పాస్టర్ గారు ఇక్కడ మీరు అనుకోవచ్చు ఇక్కడ హైదరాబాద్లో ఉండే పాస్టర్ గారు కాదు, కర్నూలు జిల్లాలో ఉంటారు ఆ పాస్టర్ గారు. ఎప్పుడు ఆయన చుట్టూ 3-4 గన్మ్యాన్లు గన్లు డైరెక్ట్గా పట్టుకొని ఉంటారు. ఆ పాస్టర్ గారు ఎప్పుడు కూడా ఎటు వెళ్ళినా ముందు వెనక 1-2 కార్లు ఉంటాయి. ఎందుకు అంటే ఆయన మీద ఆల్రెడీ ల్యాండ్ కేసులు కూడా ఉన్నాయి. ప్రేమైన వాళ్ళని, ఆయన భూములు కొనుక్కున్నాడు. ఆయన ఏం తప్పు చేసి భూములు ఎవరి దగ్గర లాక్కోలేదు, ఏం చేయలేదు, కానీ కేసులు పెట్టారు ఆయన మీద. కేసులు నడుస్తున్నాయి. అందుకోసమని ఆయన ఏం చేశాడంటే గన్మ్యాన్లను పెట్టుకొని తిరుగుతున్నాడు. కానీ ఒక విషయం ఏంటంటే, ఏ గన్మ్యాన్ ఉన్నా, ఎంతమంది గన్మ్యాన్లు ఉన్నా, యెహోవా నిన్ను కాపాడకపోతే నిన్ను కావలి కాయవారు మేల్కొనిండుట వ్యర్థమే అని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ప్రేమైన వాళ్ళ, అందుకే దావీదు భక్తుడు ఏమంటాడంటే, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, యెహోవా నా రక్షణ, కాబట్టి నేను ఎవరికి భయపడుదును, ఎవరికి నేను వెరుతును. ప్రేమైన దేవుని బిడ్డలారా, మామూలుగా ఇట్లా సేవ చేస్తే మనల్ని ఎవరు పట్టించుకోరు. కానీ కొంచెం 1,00,000 మంది, 50,000 మంది సంఘం వచ్చారనుకో, ప్రతిరోజు నీకు ఆ సేవకులకు ఫోన్ చేసేది ఎవరు అంటే పెద్ద పెద్ద పొలిటికల్ లీడర్స్, పెద్ద పెద్ద నాయకులు ఫోన్ చేస్తూ ఉంటారు. గవర్నమెంట్ అధికారులు ఫోన్ చేస్తూ ఉంటారు. ఇదిగో జాగ్రత్త, నీకు అక్కడ ఉందంట, నీకు అక్కడ ఇట్లా ఉన్నంట, నువ్వు వాళ్ళతో ఇలా ఉన్నావంట, వీళ్ళతో అలా ఉన్నావంట, నీ మీద కేసులు ఉన్నాయంట, నేనేం చేస్తామో చూడు అని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, దావీదు ఎంతమంది శత్రువులను ఎదుర్కొన్నా దావీదు ఎవరి మీద ఆధారపడ్డాడు రక్షణ కొరకంటే దేవుని మీద మాత్రమే ఆధారపడ్డాడు. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, ఒకసారి పాల్ యాంగిచో గారి యొక్క నేను చాలాసార్లు చెప్పాను మీకు, నేనే స్వయంగా చెప్పిన సందర్భాలు నాకు గుర్తున్నాయి. పాల్ యాంగిచో గారికి కూడా ప్రతిరోజు ఎవరో ఒకరు గవర్నమెంట్ ఆఫీసర్లు ఫోన్ చేసేవాళ్ళంట. ఫోన్ చేసి ఆయనతో మాట్లాడేవాడు. ఒకరోజు తెల్లవారుజామున 4 గంటలకే ఆ దేశం యొక్క ప్రధానమంత్రి ఫోన్ చేశాడట. ఫోన్ చేస్తే ఆ ఫోను పాల్ యాంగిచో గారి దగ్గర ఉండే అసిస్టెంట్ ఎత్తిందట, లేడీ అమ్మాయి. ఆమె ఫోన్ ఎత్తి అయ్యగారు ప్రార్థనలో ఉన్నాడు అని చెప్పిందంట. లేదు నాకు అర్జెంటు కావాలా, అయ్యగారితో నేను అర్జెంటుగా మాట్లాడాలా అని చెప్తే ఆమె లేదండి ప్రార్థనలో ఉన్నాడు, నేను ఎవరో తెలుసా అని అడిగాడంట. ఎవరు సార్ మీరంటే, నేను ప్రెసిడెంట్ ఆఫ్ కొరియా, అర్జెంటుగా ఫోన్ ఇవ్వంటే, లేదండి అయ్యగారు ప్రార్థనలో ఉన్నాడు, 6 గంటల తర్వాత నేనే మీకు ఫోన్ చేపిస్తాను. మళ్ళీ మధ్యలో మళ్ళీ ఒకసారి ఫోన్ చేసినట్టు 5 గంటలకి. అయినా ఆమె ఫోన్ ఇవ్వలేదు. 6 గంటల తర్వాత
పాలెంగిచ్చు గారి రాగానే ఆమె చెప్పిందంటే ఇట్లా ప్రెసిడెంట్ గారు ఫోన్ చేశారని. ఆయనే ఫోన్ చేశారంట ప్రెసిడెంట్ గారు, సార్ అని ఫోన్ చేస్తే పాలెంగిచ్చు గారితో ఆయన అంటున్నట, అర్జెంటుగా మీ పిఎన్ తీసేసి ఇంకో కొత్త పిఎన్ పెట్టుకో అన్నాడంట. ఎందుకండి అంటే, ఆమె మీ ఫోన్ నాకు ఇవ్వలేదు, ఫోన్ చేస్తే ఆమె చెప్పట్లేదు మీకు అని అంటే, లేదండి మీరు ఒక్క దేశానికే ప్రెసిడెంట్, కానీ నేను మాట్లాడుతున్న ఆయన ప్రపంచ దేశాలన్నిటికీ ఆయన ప్రెసిడెంట్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ప్రపంచ దేశాలన్నిటికీ ఉన్న ప్రెసిడెంట్ గారితో నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఎవరితో ఆ టైంలో మాట్లాడను. ప్రియమైన అంత ధైర్యంగా ఒక ప్రెసిడెంట్ గారితో చెప్పగలిగిన ధైర్యం మనకు ఉంటుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, పాలెంగిచ్చు గారికి కూడా ఏమి లేదంటే భయం అనేది లేదు. హల్లెలూయా. అందుకే ఆయన బ్రతికినంత కాలం కూడా సంఘము క్షేమాభివృద్ధి చెందింది. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికి కూడా ఆ సంఘము దినదినము అభివృద్ధి చెందుతా ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన సంఘము కూడా క్రీస్తులో అభివృద్ధి చెందబోతా ఉన్నది. ఈరోజు మన సంఘంలో మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన ఒక 5 కార్యాలను నేను త్వరగా మీకు చెప్పేసి నేను ముగిస్తాను. 5 కార్యాలను 5 నిమిషాల్లో చెప్తాను. జాగ్రత్తగా విందాం. 5 విషయాలు ఎన్ని నిమిషాల్లో? 5 నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను. మన సంఘం అభివృద్ధి పరచబడాలని ఎంతమందికి ఆశ ఉంది? మన సంఘము క్షేమంగా ఉండాలని ఎంతమందికి ఆశ ఉంది? ప్రతి ఒక్కరికి ఉంది. నిజంగా ఆశ ఉన్నోళ్ళు, ఎక్కువ ఆశ ఉన్నోళ్ళు ఏమెత్తారు తెలుసా? 2 చేతులు పైకి ఎత్తుతారు. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళారా, 2 చేతులు పైకి ఎత్తుతున్నాం. మంచిది. ఏంటి అంటే మన ఆశ, మన సంఘానికి 2 విషయాలు కావాలి. ఒకటి క్షేమం కావాలా, రెండవది అభివృద్ధి కావాలా. ఈ 2 జరగాలంటే ఈ సంఘంలో మనం ఏం చేయాలి తెలుసా? మొట్టమొదటిది చేయాల్సింది ప్రార్థన. ఏం చేయాలా? ప్రార్థన, విజ్ఞాపన. ఈ 2 చాలా ప్రాముఖ్యమైనవి. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. ప్రియమైన వాళ్ళారా, నిన్నటి దినాన ఉదయం కరెక్ట్ ఇదే టయానికి, ఇదే సమయానికి మనందరం ఇక్కడ ఉన్నాం కదా. దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. సంఘము క్షేమంగా ఉండాలన్నా, సంఘం అభివృద్ధి పరచబడాలన్నా ప్రార్థన లేకుండా, సంఘములో ప్రార్థన లేకుండా సంఘము క్షేమంగా ఉండదు, సంఘము అభివృద్ధి పరచబడదు. కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్లో సంఘమంతా ప్రార్థన చేశారు. ఎప్పుడు చేశారు? పేతురేమో చెరసాలలో ఉన్నాడు, సంఘము ఎలా ప్రార్థన చేస్తూ ఉంది? సంఘము ప్రార్థన చేస్తూ ఉంది. పేతురు చెరసాల్లో ఉంటే అది క్షేమం కాదు కదా. వాళ్ళకి అర్థమైపోయింది, మన సంఘము క్షేమంగా ఉండాలంటే సేవకుడు క్షేమంగా ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళన చూడండి, పేతురు క్షేమంగా ఉన్నాడా? చెరసాల్లో భయంగా ఉన్నాడా? క్షేమంగానే ఉన్నాడు. చెరసాల్లో ఏం చేస్తున్నాడు పేతురు గారు? నిద్రపోతున్నాడు. ప్రార్థన చేయట్లేదు. ఆయన ఆరాధన చేయట్లేదు, నిద్రపోతున్నాడు. ఆయన చుట్టూ 16 మంది సైనికులు ఉన్నారు. ఆ 16 మంది సైనికులను దాటుకొని బయటికి రావాలంటే ఆయన నిద్రపోతా ఉంటే సంఘమేమో పట్టు వీడవకుండా ప్రార్థన చేస్తూ ఉంది. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, మనం ఇప్పుడు చేసే ప్రార్థన నిజమే, మనం ప్రార్థన చేస్తాం, కానీ కొన్ని శ్రమలు సంఘం మీదకి వస్తాయి, రాబోతున్నాయి కూడా. మన సంఘం మీదకి కాదు, సార్వత్రిక సంఘానికి భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. మొన్న ఒక పాస్టర్ గారిని చంపేశారు. అప్పుడు తెలియకుండానే క్రైస్తవ సంఘాలన్నీ ఏమైపోయాయి? ఐక్యమైపోయాయి, ఒక దగ్గరికి వచ్చాయి. ఏం చేద్దామని అర్థం కాక రోడ్ల మీదకి వెళ్ళిపోయి ధర్నాలు చేయడం మొదలు పెట్టారు. ప్రేమైన దానికంటే ఎక్కువగా మన సంఘములు ప్రార్థించే సంఘాలుగా ఉండాలి అని మనం కోరుకోవాలి. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, ఈ రోజు నుండి
నిజంగా మన హృదయాలలో మనము దేవునికి ఒక ప్రత్యేకమైన సమయం ఇద్దుముగాక. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘము ఇంకా అభివృద్ధి పరచబట్ట కొరకు మనం ప్రార్థన చేసే సంఘముగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవ విషయం, సంఘము క్షేమంగా ఉండాలి, సంఘము అభివృద్ధి చెందాలి అంటే ఇప్పుడున్న సంఘం ఏం చేయాలంటే ఇచ్చే సంఘముగా ఉండాలా. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి యేసయ్యకి అందరం కూడా. హల్లెలూయా. ప్రేమని దేవుని బిడ్డలారా, నిజంగా మన సంఘాన్ని గురించి మనం ఇక్కడ కల్వరి సంఘాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఈ సంఘములో దశమ భాగాలు ఇచ్చే వాళ్ళను దేవుడు అనేక మందిని ఉంచాడు. ఆమేన్. వారందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కానీ ఇంకా కొందరు ఇవ్వలేకపోతున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇంకా ఇచ్చేవాళ్ళు లేవాలా, దేవునికి ఇచ్చేవారుగా మనం ఉండాలా. ప్రేమైన వారులారా, బైబిల్లో మనం చూస్తే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో అక్కడ మాసిదోనియా సంఘమును గురించి మనం చూస్తాం. చాలాసార్లు మనం విని ఉంటాం. ఎలీషాయి గారు కూడా మాసిదోనియా సంఘాన్ని గురించి చెప్పేవాడు. మాసిదోనియా సంఘము ఎట్లాంటిది అంట, 8వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో మనం చూస్తే ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షించబడ్డారట. ఏం జరిగింది? సంఘం మీదకి శ్రమ వచ్చింది. ఆది అపోస్తలుల సంఘం మీదకి శ్రమ వచ్చింది. ప్రేమైన వాళ్ళ 12వ అధ్యాయములో యాకోబు చంపబడ్డాడు. పేతురు తీసుకుపోయి జైల్లో వేశారు పేతురు గారిని. ప్రేమైన వాళ్ళ అట్లాగే మాసిదోనియా సంఘములో శ్రమ వచ్చిందట. అయితే వారు ఆ శ్రమలలో కూడా వారు ఎలా ఉన్నారు అంటే వారు అత్యధికముగా సంతోషించే వారిగా ఉన్నారు. హల్లెలూయా. శ్రమలలో మనం ఎలా ఉంటున్నాము? ప్రేమైన దేవుని బిడ్డలారా, కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉంటున్నాము? సంతోషించే వారముగా ఉన్నామా? కష్టాలలో ఏం సంతోషం అయ్యగారు అంటారా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మాసిదోనియా సంఘము ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా స్పష్టంగా చదవండి ఈ మాటలు. మాసిదోనియా సంఘము శ్రమల్లో ఆనందించే సంఘముగా ఉంది. రెండవది, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము ఎట్లా ఉందట? విస్తరించింది. హల్లెలూయా. మీ అందరూ మీ కుడి చేతిని ఇలా పైకి చాచండి ఒకసారి. నా దాతృత్వము విస్తరించును గాక అని చెప్పండి. గట్టిగా చెప్పండి అందరు, నా దాతృత్వము విస్తరించును గాక. నా దాతృత్వము మాసిదోనియా సంఘములోని నిరుపేదల వలె విస్తరించును గాక. హల్లెలూయా. బైబిల్లో ఏం రాయబడింది? వారు నిరుపేదలైనను వారి దాతృత్వము విస్తరించిందట. ఇంకా పరిశుద్ధుల కొరకైన పరిచర్య విషయంలో కూడా సంఘం ఎలా ఉందట? మనపూర్వకముగా. వినండి ఒక్క నిమిషము. ప్రేమ దేవుని బిడ్డలారా, పరిశుద్ధులైన పరిచర్య విషయంలో కూడా సంఘములో ఉన్న కుటుంబాలు ఎలా ఉన్నాయట? మనపూర్వకంగా పరిచర్య చేస్తున్నాయి. నిజంగా మేము కూడా, నేను సాధారణమైన దైవ సేవకుడిని. నేను వస్తేనే మన ఎబెనేజర్ అయ్యగారు నన్ను తీసుకెళ్ళి గోపెన్నోళ్ళ ఇంట్లోనో, రామకృష్ణ గారి ఇంట్లోనో, ఇంకొకరి ఇంట్లోనో, ఏ ఇంట్లోకి వెళ్ళినా నిజంగా వారు దేవుణ్ణి చూసినట్టుగా మమ్మల్ని చూస్తున్నారు. హల్లెలూయా. ఈ సంఘములో అది ఉంది. పరిశుద్ధుల యొక్క పరిచర్య జరుగుతూ ఉంది. ప్రేమైన వాళ్ళారా, మాసిదోనియా సంఘం కూడా అంతే ఉందంట. ప్రేమైన వాళ్ళారా, పరిశుద్ధులకు వారు చేసే పరిచర్య వారు ఎలా చేస్తున్నారంటే మనపూర్వకంగా చేస్తున్నారట. ఓకే, వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా
తమంతట తామే దేవునికి ఏం చేశారట? చెప్పండి, ఏం చేశారట? ఇచ్చారట. హల్లెలూయా. అందరు చెప్పండి, మేమును. గట్టిగా చెప్పండి, మేమును దేవునికి మాంతట మేమే ఇచ్చువారముగా. చేతులు పైకి ఎత్తి చెప్పండి, ఇచ్చువారముగా. మాసిదోనియా సంఘము ఇచ్చువారిగా ఎలా ఉన్నదో మేము కూడా అలాగే ఇచ్చువారముగా ఉందుముగాక. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది సామర్థ్యము కంటే ఎక్కువగా. ఎలీషా గారు ఒకసారి అట్లనే వాక్యం చెప్తా ఉంటే నేను అట్లనే కూర్చున్నాను. సామర్థ్యమును గురించి చెప్పుకొచ్చాడు. ఒక చిన్న పిల్లోడిని తీసుకొచ్చి ఇట్లా కొంచెం అక్కడ నిలబడాడు. ఆ పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడు ఎన్ని కేజీల బరువు మోయగలుగుతాడు? మా అంటే ఒక 3 కేజీలు, ఒక 5 కేజీల బరువు నెత్తి మీద పెడితే ఇక్కడ నుండి మన జలగన్ నగర్ సెంటర్ దాకా మోస్తాడు. కానీ వాడి మీద కింటా బరువు పెట్టి మొయ్యమంటే మోస్తాడా? మొయ్యలేడు కదా. మాసిదోనియా సంఘముల గురించి కూడా అట్లాగే చెప్పాడు. ప్రేమైన వాళ్ళారా, మాసిదోనియా సంఘం అంట సామర్థ్యానికంటే మించి దేవునికి ఇచ్చే సంఘముగా ఉన్నదంట. హల్లెలూయా. కూర్చోండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన సంఘములో నిరుపేదలైన వారు కూడా, నేను చెప్తున్నాను, నిరుపేదలైన వారు కూడా దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. ఏం జరుగుద్ది అంటే, దేవుడు మిమ్మల్ని ఎలా ఉంచాడో అలా ఉంచాడు. దేవుడు మిమ్మల్ని పైకి ఎక్కిస్తాడు. హల్లెలూయా. మీరు అనుకోలేరు, మీరు ఆలోచించలేరు. దేవుని వాక్యంలోనే వ్రాయబడింది. మలాకి 3:10 నేను ఆకాశపు వాకిళ్లను విప్పుతాను అన్నాడు దేవుడు. చాలా మంది ఏమనుకుంటారంటే అది పాత నిబంధన గ్రంథం అయ్యారంట. లేదు, పాత నిబంధన గ్రంథం, క్రొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధనలో 10% ఇచ్చారు, కొత్త నిబంధనలో 50% ఇస్తున్నారు. హల్లెలూయా. కోల్గేట్ పేస్ట్ అమ్మేవారు. కోల్గేట్ పేస్ట్ తెలుసా మీకు? పేస్ట్ గురించి ఎవరు వేరే పేస్ట్లు ఎవరు వాడొద్దు మీ ఇళ్ళల్లో. కోల్గేట్ పేస్టే వాడాలి. ఎందుకో తెలుసా? కోల్గేట్ పేస్ట్ విశ్వాసులది అది. హల్లెలూయా. వాళ్ళు దేవునికి ఇవ్వడం మొదలు పెట్టారంట. ముందు 10వ వంతు ఇవ్వడం మొదలు పెట్టారంట. దేవుడు వాళ్ళని అభివృద్ధి పరుస్తూ ఉంటే 20వ వంతు దేవునికి ఇస్తున్నారట. 30% ఇస్తున్నారట. వాళ్ళ ఆస్తి ఇంకా పెరుగుతూ ఉంది. వాళ్ళ బిజినెస్లు ఇంకా ప్రపంచంలో పెరుగుతున్నాయి. 50% ఇస్తున్నారట. ఈరోజు కోల్గేట్ కంపెనీ వాళ్ళు దేవునికి ఇచ్చే ఎంత శాతం అంటే 95% వాళ్ళు దేవునికి ఇస్తారంట. వాళ్ళకొచ్చే ఆస్తిలో 95% దేవునికి ఇస్తారు. 5% అంటే వాళ్ళకు 1000 కోట్లంట. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ కోల్గేట్ కంపెనీ ద్వారా కొన్ని లక్షల మంది ప్రజలకు సువార్త జరుగుతూ ఉంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, కాబట్టి సామర్థ్యానికి మించి దేవునికి ఇవ్వడం మనం నేర్చుకుందాం. రెండవది ఇది. మూడో విషయం ఏంటి అంటే పేదలను మనం జ్ఞాపకం చేసుకోవాలా. హల్లెలూయా. నేను ముగించబోతున్నాను. పేదలను నిరుపేదలైన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు ఎవరన్నా పేదోళ్ళు కనబడితే ఇచ్చేయండి, జేబులో ఉండి తీసే. హల్లెలూయా. అంటే అడుక్కునే వారికి ఏమని కాదు, అడుక్కునే వారికి కాదు, నీకు తెలిసిన వారికే. నీకు తెలిసిన వాళ్ళు నిజంగా పేదవాళ్ళు, అయ్యో వారి పరిస్థితి బాగోలేదు అంటే మీరు చేయగలిగిన సహాయం వారికి చేయండి. పేదలకు అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేదలకు అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. నీ పేదలకు సహాయం చేస్తే దేవుడు నిన్ను చూస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇవి జరుగుతాయి. నాలుగో విషయం ఏంటంటే కుటుంబం అంతా ఐక్యంగా ఉండండి. హల్లెలూయా. కుటుంబంలో ఐక్యత కొరవడకుండా చూసుకోండి. కుటుంబమే కాదు, సంఘములో ఐక్యత. మనతో ఎవరైనా మాట్లాడట్లేదు, మీరేం చేయాలి? మీరే వెళ్ళి మాట్లాడండి. మిమ్మల్ని ఎవరు పలకరించట్లేదు, ఎవరో కోపంగా ఉన్నారు మీ మీద,
మీరే వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పండి. ప్రియమైన వాళ్ళ, చాలామంది క్షమించడం చాలా ప్రాముఖ్యమైంది. ఒక స్త్రీ అట, మొన్న ఒక పాస్టర్ గారు చెప్తా ఉన్నాను, ఆమెకి భయంకరమైన వ్యాధి చేసిందంట, జబ్బు వచ్చిందంట. జబ్బు వస్తే అయ్యగారి దగ్గరికి వస్తే, అమ్మా నువ్వు భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నావు, దేవుడు నాతో అంటున్నాడు నువ్వు ఎవరినో క్షమించలేకపోతున్నావు, అందుకే ఈ జబ్బు నీకు చేసింది. దేవుడు నాకు చూపిస్తున్నాడు, ఇది దేవుని మహిమ కొరకు వచ్చింది కాదు, లేకపోతే నువ్వు చచ్చిపోవడానికి వచ్చింది కాదు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడమ్మా, నువ్వెవరినో క్షమించట్లేదు. దేవుడు నాకు చెప్తున్నాడు నువ్వు వారిని క్షమించు, ప్రార్థన చేయి, క్షమించు అంటే. అది ఒకవేళ మీ అమ్మ కావచ్చు, మీ నాన్న కావచ్చు, నువ్వు క్షమించు. లేదా మీ బంధువులు ఎవరున్నారేమో, నువ్వు క్షమించు అంటే ఓకే. ప్రార్థన చేస్తుందంట, దేవుని అడుగుతుందంట, దేవా నన్ను క్షమించు, నేను కూడా వాళ్ళని క్షమిస్తున్నాను, ఎవరినైనా చివరికి మళ్ళీ కొద్ది రోజులకు వచ్చిందంట, అయ్యగారు అందరినీ క్షమించాను, నేను మంచిగానే ప్రార్థన చేసుకుంటున్నాను, బాగానే ఉంటాను. నీ భర్తను క్షమించావా అని అడిగింది. నీ భర్త నీకు ఎన్నో అన్ని భయంకరమైన పరిస్థితులు ఎన్నో చేసుంటాడు, నీ భర్తను క్షమించావంటే ఆమె అన్నదంట, ఈ ప్రపంచంలో ఎవరిని క్షమించినా క్షమించకపోయినా వాణ్ణి మాత్రం క్షమించను అన్నదంట. ఎవరిని? భర్తని. వాణ్ణి మాత్రం నేను క్షమించన్నదంట. అంటే అట్లాంటి భార్యలు కూడా ఉన్నారు. ప్రియమైన వాళ్ళు అంటే కొంచెం చాలా ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరుల విషయంలో నీ హృదయంలో క్షమాపణ ఎప్పుడు ఉంటుందో అప్పుడు ప్రేమ ఉంటుంది. అదే ప్రేమ ఐక్యతను తీసుకొస్తుంది. హల్లెలూయా. చివరిగా ఈ సంఘములో లీడర్షిప్, నాయకత్వం ఉండాలి. ఆమేన్. నిజంగా దేవుడు యవనస్తులైన దైవ సేవకులను మనకిచ్చాడు కదా. నిన్న జడ్సన్ అబ్రామయ్య గారు అంత పెద్ద సభలో 3 సేవకులను నిలబెట్టి వారికి ప్రార్థన చేశాడు. 3 యవనస్తులే అన్నాడు కదా. చాలా నెమ్మదిగా మాట్లాడాడు. నెమ్మదిగా మాట్లాడిన దేవుడు మాట్లాడినట్టుగా ఉంది కదండి. ప్రియమైన వాళ్ళ, 3 యవనస్తులైన దైవ సేవకులకు మనకిచ్చాడు. మీ అందరి కోసం మీరు చప్పట్లు కొట్టుకున్నారు కదండి ఈరోజు పొద్దున. కానీ ఈ 3 కోసం మీరు చప్పట్లు కొట్టారా? ఈ 3 దినాల్లో జరిగిన మీటింగ్స్ కోసం కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. 3 దైవజనులు కూడా ప్రేమైన వాళ్ళు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. ప్రేమైన వాళ్ళ 3 దేవుని యొక్క సేవకుల కొరకు వారు యవన బిడ్డలే, కానీ దేవుడు వారికి నాయకత్వపు లక్షణాలు ఇచ్చాడు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన నాయకత్వపు లక్షణాలు ఇచ్చాడు. అది మాత్రమే కాదు, వాళ్ళు ఇంకా శిష్యులుగానే ఉన్నారు. ఈ 2 అవసరం. సంఘము అభివృద్ధి, క్షేమం కలిగి ఉండాలంటే నాయకత్వం ఉండాలి, శిష్యరికం ఉండాలి. వీళ్ళ తర్వాత అక్కడున్న బిడ్డలు నేర్చుకుంటున్నారు దేవుని పని ఎలా చేయాలి, దేవుని పరిచర్య ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఎలా విశ్వాసంలో నిలబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడున్న వాళ్ళే కాదు, ఇక్కడున్న వాళ్ళే కాదు, వెనకున్న అన్నలందరూ కూడా, సహోదరులందరూ కూడా నేర్చుకుంటున్నారు. దేవుడు నేర్పిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఒకరోజు దేవుడు, మీరు దేవునికి నమ్మకంగా ఉండండి, మీలో ఉన్న నాయకత్వపు లక్షణాలను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే అక్కడున్న మిమ్మల్ని ఇక్కడికి నిలబెడతాడు. హల్లెలూయా. అక్కడి నుండి మిమ్మల్ని ఇక్కడికి తీసుకొస్తాడు. అది మాకు అక్కర్లేదు అనుకుంటున్నారా? అది చాలా ఆధిక్యత ఇది. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, నాయకత్వం ఉండాలి, శిష్యరికం ఉండాలి. ఈ శిష్యులను తయారు చేస్తున్న సంఘముగా మన సంఘం ఉంటే ఆ సంఘం ఏమవుతుంది? క్షేమాన్ని కలిగి ఉంటుంది, అభివృద్ధిని కలిగి ఉంటుంది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరములో మనమున్నాము. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. చివరిగా ఒక చిన్న విషయం చెప్పి నేను ముగించి వేస్తాను. నేను నిన్న చెప్పాను, సేవ చేయడం అంటే ఏంటి? సేవ చేయడం అంటే ఏంటి? వాక్యం చెప్పడం ఒకటే సేవ కాదు, లేదా నేను పాస్టర్గా ఉండడం ఒకటే సేవ కాదు. నిజంగా నిజమైన సేవ అంటే ఏంటో తెలుసా? ప్రార్థనే సేవ అని చెప్పాను. చూడండి ఒకసారి
మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయములో ఒకసారి మనం చూస్తే హన్నా ప్రార్థన చేస్తూ ఉంది. హన్నా ప్రార్థన ఒకసారి మనము చదువుదాం. ఎవరైనా చదువుతారా? చదవండి. 10వ వచనం. సైన్యములకు అధిపతి వగు యెహోవా ఏమంటుంది ఇక్కడ? అన్న ఎవరట? చెప్పండి. అన్న ఎవరంట? అంటే ఇక్కడున్న మరి ఏది లేలి యాజకుడు ఎవరు? ఆయన సేవకుడు, ఆమె సేవకురాలంటుంది. ఆమె అంటే ఏం చేస్తుంది? ఆమె మన ఎవరికైనా వాక్యం ప్రకటించిందా? ఎప్పుడైనా బైబిల్ పట్టుకొని నేను బోధకురాలనందా? లేదు. ఆమె ఏమని ప్రార్థన చేస్తుందంటే, నీ సేవకురాలనైనా నేను. మరొకసారి చదివి, ఇంకా నెక్స్ట్ కిందికి. చాలు. ఎన్నిసార్లు ఉన్నది నీ సేవకురాలని? 3 సార్లు. అంటే ముమ్మాటికి ఆమె ఏం చెప్తుందంటే, నేను నీ సేవకురాలను అని చెప్తావా? హల్లెలూయా. నిన్న చెప్పిన వాక్యానికి ఇదొక రుజువు కదండి. ఇప్పుడు మీరందరూ కూడా ఏమవ్వాలి అంటే, దేవుని సేవకురాండ్రు కావాలి. హల్లెలూయా. నేనే ఒక చివరికి ఒక్క మాట చెప్పి ముగించేస్తా. ఏంటంటే, మన సంఘములో ప్రతి ఇంట్లో, ఇక్కడున్న ఈ సంఘములో ప్రతి ఇంట్లో గుర్తుపెట్టుకోండి, రోజుకొక గంట అయినా ప్రార్థన జరగాల. ఒక గంట అయినా. బ్రదర్స్, మీరు కూడా ఆలోచన చేయండి. మీరు చేయలేకపోతే మీ భార్యలను మోకరింప చేయండి. ఈరోజు మీరు చేయండి, రేపు మీ భార్యను చేయమనండి, ఎల్లుండి మీరు చేయండి, తర్వాత మీ భార్యను చేయమనండి. మీరిద్దరు చేయలేకపోతే మీ పిల్లల్ని మోకరించి ప్రార్థించమనండి. కనీసం రోజుకి ఒక్క గంట ప్రార్థన చేస్తే నేను చెప్తున్నాను, మన సంఘము క్షేమము, రెండవది అభివృద్ధి కలిగి ఉంటుంది. హల్లెలూయా. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించును గాక. అందరి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం.